నీ ఇక లేకన్ను కొట్టాయా నటం లక్క లేక చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి నేనే సుందరుణ్ణని చెప్పిన తర్వాత నువ్వు నా పక్కన కూర్చొని నాకు నువ్వు నీకు నేను తినిపించుకుంటుంటే ఎంత బాగుంటుందో. మురళి స్టోర్ రూమ్ లో షీల్డ్లు అవార్డులు ఉన్నాయంట. నువ్వు అశ్విని తొందరగా తినేసి వెళ్ళి స్టేజ్ దగ్గరికి తీసుకురండి. ఏ విశ్వం, అలాంటి పనులు నువ్వు చేయాలి, మాకు చెప్తున్నావేంటి? హే, ఎక్కువ మాట్లాడుకో. కరుణాకర్ సార్ చెప్పిన పని ఇదే, మూసుకొని చేయి. మేము ఈ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాం. ఏమన్నా ఉంటే నువ్వు ఆ కరుణాకర్ వెళ్ళి చేసుకోండి. ఆనందితో ఒంటరిగా మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. అవార్డులు షీల్డ్లు తీసుకొద్దామని ఆనందిని తీసుకెళ్తే అక్కడ ఎవరూ లేకుండా చూసి నేనే సుందరుణ్ణి అని ఆనందితో చెప్పొచ్చు. ఇక్కడేమో ఇంతమంది ఉన్నారు. రే, నువ్వు ఇలా అన్నావని కరుణాకర్ సార్ చెప్పాలా? నేరుగా కాకపోతే ఈ ఫంక్షన్ చుట్టూ 4 సార్లు తిరిగి మరీ చెప్పు. నాకేమన్నా భయమా? బావ ఆగు బావ. విశ్వం, మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళు. అలాగే. ఎందుకు బావ ఒప్పుకున్నావు? ఈ కర్రోడు ఆ కరుణాకర్ కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. పోనీలేరా, ఎందుకు గొడవ? చిన్న పనే కదా, చేసేద్దాంలే. ఆ కరుణాకర్ విశ్వం గడికి పని చెప్తే వాడొచ్చి మీకు పని చెప్తున్నాడు. మీరెందుకు చెయ్యాలి? ఏదైనా మన కంపెనీ పనే కదా, ఎందుకు అనవసరంగా గొడవలు? ఆ పనేదో చేస్తే అయిపోతుంది కదా.